నమస్తే అండి. నేను మీ డాక్టర్ నరేంద్ర, చిల్డ్రన్స్ నరేంద్ర హాస్పిటల్ కావలి. 3 రోజుల క్రితం ఒక బేబీని నా దగ్గరికి లాస్ట్ స్టేజ్లో అనగా బ్రీతింగ్ సరిగా ఏమి తీసుకోకుండా, గుండె చాలా స్లోగా నిదానంగా ఉండి, బీపీ ఏమీ లేకుండా తీసుకొచ్చారు. ఆ బిడ్డని నేను వెంటనే వెంటిలేటర్ మీద పెట్టి గుండెకి సంబంధించిన మందులు, బీపీ మందులు వాడడం ద్వారా ఆ బిడ్డని మనం స్టెబిలైజ్ చేసుకొని, దానికి సంబంధించిన ఒక ఇంజెక్షన్ కూడా ఎక్కించడం తర్వాత 2 రోజులకి బిడ్డని సేవ్ చేసి ఇప్పుడు మదర్ సైడ్ ఇచ్చున్నాము. రేపు మేము డిశ్చార్జ్ చేస్తున్నాం ఆ బిడ్డని. అసలు ఇలా ఎందుకు అయింది? ఆ బిడ్డని ఎందుకు అలా సడన్గా అలా అయ్యింది? ఒక నార్మల్ బేబీ, 22 రోజులటువంటి ఒక నార్మల్ బేబీ, బ్రెస్ట్ ఫీడింగ్ తీసుకుంటూ నార్మల్గా ఉన్నటువంటి బేబీ సడన్గా అంత ఎందుకు అయింది అనేది మనం చూసుకున్నట్లయితే, ఒక కంటికి వాడేటువంటి గ్లకోమా కోసం వాడేటువంటి ఒక డ్రాప్స్ వాళ్ళ ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరో వాడుకుంటూ ఉంటారు. దాన్ని అరుగుదలకు వాడే డ్రాప్స్ అనుకొని ఆ డ్రాప్స్ని ఒక దాదాపు 6-7 చుక్కలు వేయడం జరిగింది. అవి వేసిన 1 నిమిషానికి బేబీకి ఇంత సిచ్యువేషన్ రావడం జరిగింది. అంటే ఒక కంటికి వాడే మందు కూడా ఎంత ప్రాణాపాయ స్థితికి తీసుకెళ్ళిందో మీరు గమనించాలి. సో ఏదైనా వేసే ముందు ప్రతిదీ కూడా 1-2 సార్లు చెక్ చేసుకొని వాడవలసిందిగా కోరుతున్నాను. అది వచ్చేసి బ్రిమోనిడిన్ అనే మెడిసిన్ ఉండడం వల్ల అది బేబీని ఆ స్థితికి తీసుకెళ్ళింది. అంటే రెస్పిరేటరీ డిప్రెషన్, అంటే శ్వాసని ఆపేయడం, కోమా స్టేట్లోకి తీసుకెళ్ళడం ఆ మందు వల్ల జరుగుతూ ఉంటుంది. కానీ ఇది చాలా అరుదైనటువంటి సంఘటన. ప్రపంచంలో 1-2 సందర్భాల్లో మాత్రమే ఇలా జరిగింది. దానికి ఖచ్చితమైన యాంటీడోట్ అనేది ఏమీ లేదు. కానీ రీసెర్చ్ ద్వారా, కొన్ని స్టడీస్ ద్వారా నాలోక్సిన్ అనే మెడిసిన్ ద్వారా మనం ప్రయత్నించవచ్చు అని ఆ ఇంజెక్షన్ తెప్పించి ఆ బేబీకి వాడడం జరిగింది. ఆ తర్వాత బేబీ మంచిగా రికవర్ అయ్యి ఈరోజు డిశ్చార్జ్ చేస్తున్నాం. ఈ విషయం జరగడం అంత యాక్సెప్టబుల్ కానప్పటికీ బేబీని మేము కాపాడి ఈరోజు డిశ్చార్జ్ చేయడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇందులో ఈ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు సహకరించినటువంటి వాళ్ళ పేరెంట్స్కి, ట్రీట్మెంట్ ఇవ్వడంలో సహకరించినటువంటి డాక్టర్స్కి, మా స్టాఫ్కి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ.